హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే అక్టోబర్ 3వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుండగా ఒక అప్డేట్ కూడా అయితే వచ్చింది. అయితే పెన్షన్దారులకు సంబంధించిన డబ్బులు అనేది ఎంత విడుదల చేశారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంక్షేమం దిశగా అయితే మరో ముఖ్యమైన అడుగైతే వేసింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి 2,745 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. గ్రామ మరియు వార్డు సచివాలయ ద్వారా ఈ నిధులు అనేది 63,50,000 మనకు 765 మంది చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ భారీ నిధులు విడుదలతో పథకం లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం అనేది లేకుండా సకాలంలో పెన్షన్లు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెబుతున్నారు. అయితే ఇక్కడ మనకు కొత్తగా 10,578 మంది స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా, అంటే మనకు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి యొక్క భార్యకి పెన్షన్ అందే విధంగా కూడా ఈ ఆప్షన్ ద్వారా చాలామంది అప్లై చేసుకున్నారు. వీరికి కూడా పెన్షన్ అనేది మనకైతే 40,000 కోట్లకు పైగా అయితే ఖర్చు చేస్తున్నట్లుగా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఇక మనకు పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులు, వితంతులు వంటి ఆర్థిక వెనుకబడిన వర్గాలకు ఈ కీలక ఆధారంగా మారిందని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ పథకంలో ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు, సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు చేస్తారని చెప్పేసి తెలిపారు. అదే సమయంలో లబ్ధిదారుల జియో కోఆర్డినేట్స్ నమోదు చేయడం ద్వారా వివిధ వ్యవస్థల్లో నకిలీలను అరికట్టగలుగుతున్నామని చెప్పేసి కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇక మనకు పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ 1న అయితే పంపిణీ అయితే చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన మనకు పంపిణీ అయితే చేయరండి, ఎందుకంటే మనకు గాంధీ జయంతి ఉంది కాబట్టి. సో ఆ రోజు సెలవు దినం అయితే ఉంది. అలాగే మనకు అక్టోబర్ 3వ తేదీన మళ్ళీ మనకు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారు. సో ఎవరైనా పెన్షన్లకు సంబంధించి తీసుకునేవారు దూరాభారాల్లో ఉంటే కనుక అక్టోబర్ 3వ తేదీన మీరు వచ్చి కంపల్సరీగా తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.